ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము అయిన పూర్ణిమ దినం నాడు మనం నిర్వహించుకుంటున్న గురువారం నాటి సత్సంగం ఇది. ఈరోజు ప్రారంభమై రేపటి దాకా పూర్ణిమ ఉంటుంది కనుక నెల్లూరులో మన ఇంట్లో మన శ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం మనం ప్రతి పూర్ణిమకు నిర్వహించుకునే నామజపం ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కొనసాగేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కదా. అది రేపటి రోజు ఉంటుంది. ఎవరైనా నెల్లూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా రావచ్చు, నామంలో పాల్గొనవచ్చు. ఆ విధంగా మనము బాగుండాలి, మనతో పాటు లోకమంతా కూడా బాగుండాలి అనే శ్రేయస్కరమైన నామ కార్యక్రమం అది ప్రతి వారికి శుభాహ్వానమే. ఇది రేపటిది శ్రావణ పూర్ణిమ. ఇంకో విషయం ఏంటంటే, రేపటి రోజు కొన్ని దేశాల్లో గ్రహణం ఉంది. పూర్ణిమ రోజు చంద్రగ్రహణం, అమావాస్యలో సూర్యగ్రహణం వస్తుంది. అటువంటిది ఇక్కడ రేపటి పూర్ణిమ రోజు చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనుక భారతీయులైన వారు ఎవ్వరు కూడా ఆ గ్రహణానికి సంబంధించిన ఏ విధి నిషేధాలు ఏమి పాటించవలసిన అవసరం లేదు. ఇది ఒక విషయం. శ్రావణ మాసంలో ఒక విశేషం ఏంటంటే, సాయిబాబాకు సంబంధించినంతవరకు 1912వ సంవత్సరంలో భక్తులందరూ కలిసి ఎక్కడైతే సాయిబాబా మొట్టమొదట ప్రకటమయ్యారో ఆ వేప చెట్టు కింద పాదుకా ప్రతిష్టాపనం చేసుకున్నారు. అప్పుడు ఉండే భక్తులందరూ కలిసి సాయి అనుమతితో అక్కడ పాదుకా ప్రతిష్టాపన చేసిన రోజు శ్రావణ పూర్ణిమ 1912వ సంవత్సరం. ఆ సమయంలో అనేక మంది భక్తులు ఆ రోజు ఉండి చాలా శ్రద్ధగా చేశారు. అందులో ఉపాసనీ బాబా రచించిన సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ అనే శ్లోకాన్ని కూడా కింద రాశారు. అది మన హారతుల్లో కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా షిరిడీ పోతే గురుస్థానం అనే దగ్గర దాన్ని చూడగలుగుతాం. అది జరిగిన పవిత్రమైన సందర్భం కూడా ఈ పూర్ణిమ రోజే. ఇకపోతే సాయిబాబా పరంగా చూసినట్టయితే శ్రీ సాయి యొక్క అవతారం మహారాష్ట్రకే కాదు, మరాఠా ప్రాంతానికే కాదు, యావత్ భారతదేశానికి అంతటికీ కూడా ఒక శ్రీగురుడి జన్మదినం లాంటిది. మరొక వ్యాసుడు, మరొక వాల్మీకి, మహాత్ములు అందరి యొక్క ప్రతినిధి ఎవరైనా గనక భూమి మీద ఉద్భవిస్తే అది సాయిబాబా అవుతారు. సాయిబాబా గురించి ప్రపంచంలో ఎన్ని రకాల పోకడలు ఉండవచ్చుగాక, అభిప్రాయాలు ఉండవచ్చుగాక, ఆయన మాత్రము సనాతనమైనటువంటి ధర్మానికి సారథి, వారధి, సద్గురు శ్రేష్ఠుడు కూడా. భారతీయ ఋషి విధానానికి ఒక చక్కటి ఉదాహరణ కావాలి అని ఎవరైనా అడిగితే దాన్ని వెంటనే సాయినాథుల వారిని చెప్పేయవచ్చు. అందుకనే వెంకయ్య స్వామి లాంటి సత్పురుషులు కూడా ఉత్తర దేశాన మన అన్నున్నారు, ఆయన కూడా గుండం వేస్తారు అని చెప్పారు. కాబట్టి అనుమానమే లేనటువంటి కలియుగావతారంగా మనం బాబాను పేర్కొనవచ్చు. ఇకపోతే ఈ సత్సంగంలో మనం సాధ్యమైనంత విపులాతి విపులంగా సాయి చరిత్ర గురించినటువంటి వివరాలను చిన్నవే, మనకు ఎన్ని రోజులని ఏమీ నియమం ఏమీ లేదు, ఎంత చిన్న విషయాన్నైనా ఎంత వివరంగా చెప్పుకుంటూ సత్సంగాన్ని పరిపుష్టం చేసుకుందామనేది మన భావం. సాయిబాబా ఎక్కడో పుట్టి ఆ ఊరికి ఎందుకు వచ్చారు అని చెప్పాలంటే అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం. కళ్యాణకరమైన రీతిలో మానవజాతిని అనుగ్రహించడం కోసం సాయి ఆ విధంగా సాయి రూపంలో సాయి అవతారం లభించినట్టు మనం భావించవచ్చు. ఎట్లా? సాయిబాబా ఆ రోజు ప్రపంచంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకు జవాబుగా వచ్చారు. ఆయన కులం, మతం, జాతి భేదం ఇవన్నీ ప్రాచీన ఋషి సత్తములు ఎవ్వరికీ ప్రమేయమైనవి కానే కావు.
మన ప్రాచీనమైన ఋషులు వాళ్ళు ఏం చేశారు, ఆ అత్యుత్తమమైన ధర్మ పథానికి ఈ కాలపు వారసులుగా సాయిబాబా ఉద్భవించినట్టు కనిపిస్తుంది. అందుకని ఆయన గురించి ఏ చిన్న వివరం తెలిసినా, వాళ్ళ తల్లిదండ్రులు పలానా అన్నారనుకో, వెంటనే కులమత జాతి భేదాలు వచ్చేస్తాయి. అదేవిధంగా స్పష్టంగా ఆయన గురువు పలానా వారని తెలిసినా కూడా ఆయనది ఏ విధానము, ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా అదా ఇదా శైవమా అదా ఇదా అని వచ్చేస్తుంది. ఆయన గురువు గారి గురించి ఎంత చెప్పినా ఆ వివరాలు మనుషులు సేకరించడానికి వీల్లేనట్టు చెప్పారు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగారు, ఏ విధంగా జన్మకొచ్చి షిరిడీ వచ్చారనే విషయం ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాటికి కూడా అంతుపట్టని చిక్కు ప్రశ్నే. మరి అది కావాలనే సాయిబాబా తన అవతార కార్యంగా పెట్టుకున్నట్టుంది. ఎందుకంటే అందులో ఏ ఒక్కటి తెలిసినా ఆయన ఒక పరిమితుడైపోతాడు. ఆ పరిమితి బాబాకి ఇష్టం ఉన్నట్లేదు. అందువల్ల ఆయన ఏం చేశారు, ఎవరైనా సరే రా కూర్చో, నీ అంత నీవే దర్శించు, దర్శించుకున్న దాన్ని జాగ్రత్తగా విశ్వసించు, అందులోనే జీవించు అని తన సందేశాన్ని చెప్పినట్టుగా అనిపిస్తుంది. కమ్ సిట్ సీ అండ్ ఎంజాయ్ దెన్ గో అని. అది పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు 4 మాటల్లో చెప్పిన విషయం. ఇకపోతే సాయిబాబా ఇంటికి తలుపులు లేవు, ఆయన బ్రతుకు రహస్యం లేదు. ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నట్టు సాయి జీవించారు, అన్నట్టు ఆయన ప్రబోధించారు. ఎవడు ఏ ఏ రీతులలో ఆయనను ఆశ్రయించారో వారిని ఆయా రీతులలో అనుగ్రహించడం సాయి పద్ధతి అన్నమాట. సరే, ఒక అద్భుతమైన అపురూపమైన విషయం. ఊరు బయట ఒక చిన్న వేప చెట్టు కింద ఊళ్ళో వాళ్ళందరూ దెబ్బలు వేసుకుంటూ అక్కడ మామూలు వేసుకునే స్థలంలో ఒక వేప చెట్టు కింద ఒక కుర్రవాడు ఉన్నాడు. అది అటు ఇటుగా మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి దగ్గర రోజులు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారి భారతీయులలో చేతనత్వం మేలుకుంటున్న రోజులు. అప్పుడు అక్కడ ఆ ఊరు బయట కనిపించారు. మనం వెనక్కి చెప్పుకున్నాం, ఆ షిరిడీ ఎంతటి పల్లె అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళలో పని చేసుకొని బ్రతికే మాలపల్లె వంటిది. ఆ పక్కనే ఫిర్కాలో తాలూకాలో కూడా ఆ ఊరు గురించి అడిగితే ఎవరూ చెప్పలేరు. ఆ విధంగానే వివేకానంద స్వామి కూడా సాయిబాబాను చూడలేకపోయారని మనం వెనక చెప్పుకున్నాం. అంతేకాదు ఎక్కడా ఏ విధమైన ప్రచారం లేదు సాయిబాబా గురించి. మరి బాబా అంత ప్రఖ్యాత అవడానికి కారణం ఏంటి? అక్కడుండే మనుషులు తమ వారికి చెప్పుకోవటం. అట్లా ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని మాత్రమే ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా ఒక లబ్ధి పొందారే కానీ, ప్రయోజనం పొందారే కానీ ఆయనకి ఎక్కడా ఏ విధమైన ఆశ్రమం లేదు. ఆయన పొగిడేందుకు ఎవరికి అవకాశం ఇచ్చి ఇది చేయలేదు. సహజంగా ఉండిపోయారు ఆయన. అతి ప్రాచీనమైన ఋషిసప్తముడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు. సనాతన భారతీయ ఋషితత్వానికి అద్భుతమైనటువంటి ప్రతిరూపం ఎవరంటే, ఉదాహరణ ఎవరంటే బాబావారు. ఆయన పేరు కూడా ఆయన పెట్టుకోలేదు. భక్తులు ఎవరో పిలిస్తే అదే నా పేరు అన్నారు. వీళ్ళంతా నన్ను సాయిబాబా అంటారు. మరి మీ నాన్న పేరు? మా నాన్న పేరు కూడా అదే. ఎందుకంటే భగవంతుడికి సృష్టించినవాడు భగవంతుడే, సృష్టించుకున్నది తననే. కనుక వేరే వాళ్ళు సృష్టించడం కుదరదు. కనుక తన తండ్రి పేరు కూడా బాబాయే, అది కూడా సాయిబాబాయే అని చెప్పారు. ఆయనకు ఒక గురువు ఉన్నారని మాత్రం చెప్పారు. ఆ గురువు ప్రసాదం ఒకటి మాత్రం ఆయన దగ్గర ఉండేది. అంతేకాకుండా ఆయన ఎప్పుడు ఎవరు చేసిన ఏ విమర్శకు వెరవలేదు. ఆయన సూటిగా తనదైన రీతిలో జీవిస్తూ వాళ్ళందరికీ సమాధానం ఇచ్చారు. ఒక అద్భుతం ఏంటంటే ఆ మరాఠా ప్రాంతం, ఆ పాండురంగ విఠలుడి భక్తజన సముదాయం ఉన్న చోట, ఎక్కడైతే దేహులో తుకారాం, అదేవిధంగా అనేక మంది మహనీయులు ఉద్భవించారో అక్కడ వాళ్ళందరి ప్రతిరూపంగా ఆయన్ను సాక్షాత్తుగా దర్శించారు. ఆ విధంగా వాళ్ళందరి హృదయాలలో ఒక అద్భుతమైన ముద్ర వేసినందువల్లనే 1910 ప్రాంతం నుంచి హారతులు ప్రారంభించారు. ఆ హారతుల్లో ఏం జరిగింది తెలుసా?
ఆ ప్రాంతంలో ఉండే మహనీయ మూర్తులందరూ, దివ్య అవతార పురుషులందరూ, దేవతలందరూ, మహనీయులందరూ నీ స్వరూపమే అని ఎదురుగా ప్రస్తుతిస్తే వాళ్ళ భక్తికి తలవగ్గి సాయి ఊరుకున్నారు. హారతి పాటల్లో 30 పాటలు ఉన్నాయి. ఆ 30 పాటలు ఏం చెబుతాయంటే ఒక భావ విప్లవాన్ని చెబుతాయి. ఆ విధంగా మనము సాయి దాన్ని అంగీకరించినట్టు మనం భావించవచ్చు. ఈ విధంగా ఒక పరమాద్భుతమైన జీవితం సాయినాథుల వారిది. ఈ శ్రావణ పూర్ణిమ మనం ఈ విధంగా చెప్పుకోవటానికి మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సరే, ఇంకో విషయం ఉంది. ఆనాడున్న అంతకు ముందున్న మహనీయమూర్తులందరూ తన ప్రతిరూపాలని, ఒట్టి మహనీయులే కాదు, పక్కనే ఉండే అక్కలకోట స్వామితో ఆయన తాదాత్మ్యం ఉండేది. గజానన మహారాజ్తో ఆయన ఆత్మీయంగా ఉండేవాడు. ఎక్కడో నాగపూర్లో ఉండే తాజుద్దీన్ బాబాతో ఆయనకు మానసిక ఆత్మీయత ఉండేది. ఇట్లా ఆయన జీవితం అంతా మహానుభావుల అందరితో మమేకమై ఉండేది. శ్రీ గురు పూర్ణిమను చేసుకోమని చెప్పిన సచ్చిదానంద సద్గురుడు సాయినాథుడు. జనం మర్చిపోయారు, కానీ ఆయన గుర్తు చేశాడు. అదే గురు పూర్ణిమ. ఆషాఢ శుద్ధ పూర్ణిమ అయింది. ఆషాఢ పూర్ణిమను శ్రీ గురు పూర్ణిమ అని చాటి చెప్పిన ఘనుడు సాయినాథుల వారు. కాబట్టి ఆయన ఎలాంటి వారు అంటే మొత్తం భారతదేశంలో ఉండే ఆధ్యాత్మిక స్ఫూర్తికి సరైన ఉదాహరణగా నిలిచారు. అంతేకాదు, ఆయన ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ మహనీయుల్ని ఆరాధించి వచ్చినా వారి గురించి ప్రస్తావించి వారు తమకి అభిన్నులని చాటేవారు. ఒక అతను 6 నెలలు గంగా ఒడ్డునే ఉండి ఆ గంగా దగ్గర స్మరణ చేస్తాడు. గంగ ఒడ్డునే మళ్ళీ 6 నెలలు వచ్చి నడుచుకొని, ఒక గాడి ఉంటుంది, అతను నడుచుకొని వచ్చి పాండురంగ విఠలుడి దగ్గర పండరిపురంలో ఉంటాడు. ఈ వస్తూ పోతూ మధ్యలో వచ్చి అతను సాయి దగ్గర కొంతసేపు ఆగేవారు. 1 రోజు 2 రోజులు ఆగేవారు. ఆగినప్పుడు అతడు కళ్ళలో నీళ్లు గారిపోతుంటాయి. విఠలనామం చేస్తూ ఉంటాడు. అది చూస్తే ఆ భక్తి పారవస్యం ఎవరికైనా అబ్బురంగా ఉండేది. అప్పుడు అడిగారు ఆయన, ఎందుకయ్యా అని. అప్పుడు అన్నాడు, ఈయన ఎవరు తెలుసా? ఈయన సాక్షాత్తు పాండురంగ విఠలుడే, దీనజన బాంధవుడైనటువంటి విఠలస్వామి సాయి. మీకు ఆయన అలా ఉన్నా నాకు మాత్రం ఆయన పాండురంగ విఠలుడే అని ఆ భక్తుడు ప్రతి సంవత్సరం అటు పోతూ వస్తూ వచ్చి ఆ విధంగా చుట్టం షిరిడీ వాసులకు ప్రత్యక్షంగా తెలిసిన విషయం. అదేవిధంగా ఋషి ధర్మంలో ఉండే దేన్ని బాబా కాదనడు, వాటన్నిటినీ సమర్థిస్తారు. ప్రతి మనిషి తనదైన రీతిలో అత్యున్నతంగా బతకడానికి కావలసిన శ్రేయస్సుకై తనదైన తపస్సు ధారపోసి సాయం చేస్తారు. అందువల్లనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు అధికం కావటం. కానీ విచారకరం ఏంటంటే సాయి తత్వం అంతగా ప్రచారం కాకపోవటం మనం గుర్తించి దానికై ప్రయత్నం చేయాలి. ఆయన ఏం చెప్పారు, ఎలా జీవించమన్నది ఆయన ఉపదేశం మనందరం తెలుసుకొని మన సాటి వాళ్ళతో పంచుకోవడమే నిజమైన సత్సంగం. అదేవిధంగా ఈరోజు ఇంకో విశేషం ఉంది. అదేమిటి? ఈరోజు ఆనందమయి మన ఆధ్యాత్మికతకు, ప్రాచీన వైదిక సంస్కృతికి ఒక అమ్మ రూపాన్ని గన ఇస్తే అది ఆనందమయ అవుతుంది. ఆమె బాహాటంగా మొత్తం భారతదేశం అంతా తిరిగారు. ఢాకాలో పుట్టారు, దేశం అంతా తిరిగారు. 1982 వరకు ఈరోజు ఈ శ్రావణ పూర్ణిమ వరకు ఉన్నారు. అమ్మగారు ఆమె దేహత్యాగం చేసిన రోజు ఈరోజు కావటం విశేషం. వేదానికి ఆకృతి వస్తే, ధర్మానికి ఆకృతి వస్తే, వేదమాత ప్రచోదయం అయితే అది ఆనందమయ అవుతుంది. ఒక చిన్న విన్నపం ఏంటంటే, సరిగ్గా 10 సంవత్సరం ఈనాటికి మనం అమ్మ ఆనందమయ జీవితాన్ని అక్షరాల్లో ఆకృతిని సమర్పించుకొని మనం మీ అందరి రూపంలో ఉండే పరమాత్ముడికి, అమ్మకు, సాయినాథుల వారికి, భరద్వాజ మాస్టర్ గారికి, మహాత్ములందరికీ ఒక అర్పణగా అర్పించుకునే ప్రమాణం చేసుకుందామని భావిస్తూ, అందుకు స్వామి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ, ఆనందమయి పై ఆరాధనలోగానే అమ్మ జీవిత చరిత్ర సమర్పించుకుందామని ప్రయత్నం.
మీ అందరిలో ఉండే పరమాత్ముడు అనుగ్రహించుగాక. సరే, ఇకపోతే ఆనందమయ్యి ఒక ప్రత్యేకమైన సాయిబాబా. సాయిబాబా మరొక రూపమైన ఆనందమయ్యి. కొంతమందికి బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఆయనను సాయిమాత అనుకునేవారు, ఎందుకంటే వాళ్ళకి తల్లిలాగా కనిపించేవారు. అట్లాగే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు అమ్మవారిని దర్శించి ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది దానిని గురించి ఒక పరిచయ రూపమైన గ్రంథాన్ని రాశారు. అది మనందరికీ ఎంతో ఉద్బోధనకరమైంది. ఏది ఏవైనా ఈరోజు అమ్మ గురించి అనేక విశేషాల సమాహారం లభించింది. అవన్నీ మీ రూపంలో ఉండే పరమాత్ముడికి సమర్పించుకునే మహదవకాశంగా ఈ రోజున మనం స్వీకరిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు మంచి పనులు ప్రయత్నించి వాటి వైపు కృషి చేయటమే కదా నిజమైన సాధక జీవనం. మీరందరూ కూడా ఆ విధంగా మన సాధనతో, స్మరణతో, సద్గురు కృపతో పురోగమించాలని ఆశిస్తూ అభిలషిస్తూ శ్రావణ పూర్ణిమ సందర్భంగా ప్రతివారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.